పులాజీ బాబా గారి జీవిత చరిత్ర మరాఠీ భాషలో రచించి ప్రచురితం చేసిన వారు శ్రీ గణపతి శంభూజీ వాడ్గురు. చదువు అభ్యసించారు, ఎక్కువగా చదువుకోలేదు. వారి సాంస్కృతి కలిగింది. దీనికంటే ముందు వారు పాతంజలి యోగ శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. అందుకే శ్రీ బాబా గారికి ఆత్మ సాక్షాత్కారంను ప్రాప్తించుకున్న తర్వాత బాబా గారి బాల్యకాలం నాటి వ్యాసంగా ప్రాప్తమైన అతి దుర్లభమైనటువంటి ఆత్మజ్ఞానము మరియు బాబా గారి నుండి సమాజంలో జరిగినటువంటి ప్రాపంచిక ఉపదేశాల గురించి వారు రచించారు. ఈ చరిత్ర రచించడానికి ఎల్లప్పుడూ బాబా గారి సంఘం ఈ చరిత్ర రచించడానికి అనుమతి లభించింది మరియు వారు రచించడం కూడా జరిగింది. శ్రీ బాబా గారి జీవిత చరిత్రను రచించడానికి గురుజీ గారు చాలా ఇద్దరిలో మిత్రత్వం ఏర్పడింది. బాబా గారు అందరితో కలిసిమెలిసి ఉండేవారు. వారు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని నేను గ్రహించాను. వారి యొక్క ఆలోచన, కూర్చునే విధానం మరియు మాట్లాడే పద్ధతి మొదలైన లక్షణాలను చూసినట్లయితే వారిలో ఏదైనా ఒక గొప్ప శక్తి ఉందేమో, లేక ఎవరైనా అవతార పురుషులై ఉంటారని అనిపించేది. చూస్తూ చూస్తూ అలాగే చాలా రోజులు గడిచాయి. ప్రతి నిత్యము బాబా గారి సాంగత్యంలో ఉండటం వలన ఒకరోజు నా మనస్సులో బాబా గారి జీవిత చరిత్ర వ్రాయాలి అనే ఆలోచన వచ్చింది. ఈ విషయం గురించి బాబా గారితో చెప్పడం కూడా జరిగింది. కానీ బాబా గారు దీనికి అనుమతి ఇవ్వలేదు. కాలక్రమంగా 11 సంవత్సరాల తర్వాత బాబా గారి జీవిత చరిత్రను వ్రాయడానికి వారి నుండి అనుమతి లభించింది. కానీ చరిత్ర ఎలా వ్రాయాలి? మనస్సులో ఇటువంటి భయం కలిగింది. బాబా గారి జీవిత చరిత్ర రచించేటంత గొప్ప జ్ఞానము నాకు లేదు. ఇంతకుముందు ఎవరైనా రచయిత లేక పండితులతో కలిసి దాని గురించి ఏమీ తెలుసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను చరిత్ర ఎలా వ్రాయాలి? అందుకనే ఈ విషయం గురించి మనసులో భయం కలుగుతుండేది. బాబాజీ జీవిత చరిత్ర విషయం గురించి రచించే అర్హత మరియు సామర్థ్యం నాకు లేదు. ఈ విధంగా ఆలోచిస్తూ దీని గురించి బాబా గారికి చెప్పాను. గురూజీ గారి మాట వినగానే బాబా గారి ముఖంలో రంగు మారింది మరియు వారి స్థితిగతిలో చాలా మార్పు వచ్చింది. వచ్చేసి వారు ఇలా అన్నారు: ఓరే, చరిత్ర వ్రాయడానికి నువ్వెవరు? నీలో అర్హత ఏముంది? అసలు నీకు అర్హత ఉందా? నువ్వు కేవలం కాగితాలపై కలం పెట్టే పని చేయి, ఆ తర్వాత నా పని నేను చేసుకుంటాను. ఇటువంటి అమృత వచనాలు బాబా గారి నోటి నుండి వెలువడగానే గురుజీ అన్నారు, నాకు 2 రోజుల సమయం ఇవ్వండి. నేను చరిత్ర వ్రాయడానికి అన్ని ఏర్పాట్లను చేసి నేను పాటిస్తాను. అప్పుడు బాబా గారు ఇలా అన్నారు: చరిత్ర వ్రాయండి, కానీ ఒక మాట ఎల్లప్పుడూ మీ దృష్టిలో ఉంచుకోండి. ఏదైతే సంఘటనలు జరిగాయో మరియు జరుగుతున్నావో వాటిలో సత్యమైన వాటినే వ్రాయాలి. నిజమైన సంఘటనలను సృష్టించి అసలే వ్రాయకూడదు అని ఇలా స్పష్టమైన పదాలతో బాబా గారు నాకు అంటే గణపతి గురుజీకి చెప్పారు. ఆ తర్వాత బాబా గారి జీవితంలో భూతకాలంలో ఏమేమి సంఘటనలు జరిగాయి వాటిని సేకరించి గుర్తుకు తెచ్చుకొని చరిత్ర వ్రాయడం మొదలుపెట్టాను. ఏదైతే సంఘటనలను శోధించి పరిశీలించి వ్రాయడం జరిగింది, ఆ సంఘటనలు వెనుక ఉన్నవి ముందైనాయి మరియు ముందున్నవి అయినాయి. అందువలన ఏ సంఘటనలు ఎప్పుడు జరిగాయన్నది చెప్పడం కొద్దిగా కఠినమైంది. అందుకనే నన్ను క్షమించాలని ఆశిస్తున్నాను. కొద్దిపాటి సాహిత్యాన్ని సేకరించాను, కానీ వాటిని ఏ పద్ధతిన ఎటువంటి భాష అనుసరించి వ్రాయాలన్నది అర్థం కాలేదు. దీనికి కారణం నేను పూర్వకాలంలో 4వ తరగతి వరకే అభ్యసించాను. ఇట్లా
बंधुद्वय गणपती शंभूजी वाडुरे, रामचंद्र शंभूजी वाडुरे. జై సద్గురు గులాబీ బాబా సద్గురు చరణాలకు అంకితం. ఈ రామచంద్ర శంభూజీ వాడురే టీచర్ అన్నమాట. ఆయన उपाध्याయుడు सलाह. प्राणी तो मरणारच एका दिवशी निश्चित आहे, पण आपल्या खाण्यामुळं म्हणजे आपण बकरं कापतो, त्याचं किती दिवस ईश्वरानं औक्ष दिलं तर आपण त्याचं खंडन करतो आणि त्यामध्ये आत्मा आहे. आत्मा हाच ईश्वर आहे. मग त्यांना जाते वेळेस की काहीतरी होऊन जाते है ना. आता तुमची बिल्डिंग असेल, याला जर खंडन केलं तर हे त्याला शिवा देऊन जाईल. आपण जर शिवा देतो एखाद्या घरासाठी तर ईश्वराला काही वाटणार नाही का? त्याचं घर मोडून टाकतो आपण ईश्वराचं. जे एक होतंय त्यानं पाप झालं. पुन्हा त्याचं रक्त पशुचं रक्त खाऊन आपण हजम होते, तर त्याच्यापासून आपली औलाद होते. 100 घास खाल्ले आपण अन्नाचे तर 1 रक्ताचा बुंद होते. ते पशुमांस आपण खातो त्याचंही रक्त आपल्या रक्तात मिळते. 100 घासाचा 1 रक्ताचा बुंद बनते. 100 बुंदाचा 1 विषयाची बुंद बनते. 100 रक्ताच्या बुंदापासून 1 वीर्याचं बुंद बनते. तर हे रक्त कशापासून? खुराकापासून बनलं. खुराकापासून रक्त बनलं. ते पशु जे मोशाचं जे रक्त असतंय ते जीर्ण होऊन रक्त बनते. रक्तातून वीर्य बनते. वीर्यातून आपली खानदान तयार होते. तर ते पशु सारखीच जन्मते. म्हणजे आपल्याला मयाने, आपल्या बापाला मया द्याने त्यानं खाल्लं, कापायला लावलं, आपणालाही चारलं. आपलं एक रक्त तसंच वडिलाचं रक्त आपण त्याच्यापासून जमलो, तर आपल्याला मया नाही, दया नाही. शिव मोठा धोका आहे आपल्या पिढीला. तितकं बारीक कोण पाहायला लागलं.